ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది? ఏమైందా? నాన్నకి స్టమక్ పెయిన్ వచ్చిందంట. మీరు ఇంట్లో ఉండొచ్చు కదా, ఊరి మీద పడి బలాదూరు తిరగకుండా. మావయ్య ఇప్పుడు ఎలా ఉంది? మెట్ల మీద చాలా దిగి వస్తుండగా సడన్ గా పెయిన్ అటాక్ అయిందమ్మా. భరించలేని నొప్పితో అల్లాడిపోయాను. నా కళ్ళ ముందే నా ప్రాణం పోతుందేమో అన్నట్టు అనిపించింది. ఏంటండి ఆ మాటలు? అవును వేద, ఆ క్షణం అలాగే అనిపించింది. ఆఖరి క్షణాలు కనిపించాయి. చావు చివరి అంచుల వరకు చూసినట్టు అనిపించింది. అయ్యయ్యో, భార్య బిడ్డలు, కోడళ్ళు, కూతురు, మనవరాలు అందర్నీ విడిచి వెళ్ళిపోతున్నాననిపించింది. అయ్యో ఏంటండి మీరు? ఆ సమయంలో దేవతల అక్షయ ఏదో కషాయం కలిపి నాతో తాగించింది. నేను వద్దు వద్దు అని అంటున్నా చిన్నపిల్లాన్ని బుజ్జగించినట్టు బుజ్జగించి తాగించింది. కొన ఊపిరితో ఉన్నవాడి గొంతులో సంజీవని పోసినట్టుగా, అమృతం పోసినట్టుగా, తులసి తీర్థం పోసినట్టుగా పోసింది. అంతే వేద, 5 నిమిషాల్లో అంతటి కడుపు నొప్పి మాయమైపోయింది. పోయాయనుకున్న ప్రాణాలు తిరిగొచ్చాయి. ఈరోజు అక్షయ్ వలన ప్రాణగండం తప్పినట్టు అనిపించింది వేద. అదేమిచ్చిందో ఏంటో, అక్షయ్ ఇచ్చిన కషాయం వలన తగ్గుండదు. 5 నిమిషాల తరువాత ఆటోమేటిక్ గా తగ్గిపోయి ఉంటుంది. అవునవును, నువ్వు అన్నది 100% రైట్. ఏదో అనుకోకుండా ఆ అక్షయ్కి కలిసొచ్చింది అంతే. అక్షయ, అలాంటి ఓర్వలేని మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు గాని, పెద్దయ్య గారి కడుపు నొప్పి తగ్గడానికి నువ్వే మందు కల్పించావమ్మా? వంటశాలకు మించిన వైద్యశాల ఉండదని తాత ఎప్పుడూ చెప్తూ ఉంటారు. చాలా రోగాలకు మందులను ఎలా తయారు చేసుకోవాలో కూడా తాతయ్యే నాకు నేర్పించారు. తాతయ్య వైద్యం గుర్తుకొచ్చి వాము, జీలకర్ర, తులసి ఆకులు, తేనె, చిటికెడు పసుపు, తమలపాకులు అన్నింటినీ కలిపి చూర్ణం చేశాను. తర్వాత దాని నుంచి పసరును తీశాను. దానిని పెద్దయ్య గారితో తాగించాను. ఎక్సలెంట్! అద్భుతమైన ఔషధాన్ని తయారు చేసిచ్చింది. అవును వేదవతి గారు, ఓ ఆయుర్వేద మందుని తయారు చేసినట్టు చేసిచ్చింది. గొప్ప విషయం ఏంటంటే ఆ సమయంలో చిన్నపిల్లలు భయపడిపోతారు. కానీ ఈ పాప సమయస్ఫూర్తిని మనం అందరం అభినందించాలి. వెళ్ళండి తల్లి, యు డిడ్ ఏ గ్రేట్ జాబ్. ప్రసాదరావు గారు, ఇక మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి మన హాస్పిటల్కి అయితే రండి, టెస్టులు చేద్దాం, సరేనా? నేను ఇక బయలుదేరుతాను. డాక్టర్ గారే మెచ్చుకున్నారు. ఇప్పుడేమంటారమ్మా? అసూయ ఎలాంటి మాటలైనా అనిపిస్తుంది. మీరు గుర్తించకపోయినా పర్వాలేదు,
అవమానించి మాట్లాడకండి. అక్షయ్ ఎవరనుకున్నారు? సాక్షాత్తు అమ్మోరు తల్లి. నువ్వు ఊరుకోవయ్యా బాబు. అగ్గి మీద ఆజ్యం పోసినట్టు మాట్లాడుతుంటావు. ఏం మత్తు మందు కలిపిందో ఏంటో. అమ్మా, ఈ విషయంలో అక్షయ్ని మాత్రం ఏమనొద్దమ్మా. అక్షయ, ఇన్ని రోజులు ఆ పసి హృదయాన్ని ద్వేషంతో దూరం పెట్టిన మీ పెద్ద మనసు ఇప్పుడు దగ్గరకు తీసుకోగా నా ఒళ్ళంతా పులకరించినట్టయింది అత్తయ్య గారు. మీరు మరీ అంత ముద్దు చేయకండి. నెత్తినెక్కి కూర్చుంటుంది. కోపం చూపించవలసిన సమయంలో కోపాన్ని, అభిమానం చూపించాల్సిన సమయంలో అభిమానాన్ని చూపించటంలో తప్పే లేదు. థ్యాంక్ యూ పెద్దమ్మ గారు. అమ్మవారికి నైవేద్యంగా పెట్టాల్సిన ప్రసాదం తయారైంది మేడం. ఎవరు తయారు చేశారు? నేనే మేడం. అమ్మవారి కాపుదల అక్షయ్ మీద చాలా ఉందని. అక్షయ ఖచ్చితంగా కారణజన్మురాలనిపిస్తుందమ్మా. ఎక్కడో బాగా కాలుతున్న వాసన వస్తోంది. నువ్వు రావయ్యా. ఉండవే నువ్వు ఒకదానివి. మీరు రెస్ట్ తీసుకుందరు పదండి. ఇంకా నించున్నావేంటి? రా. అక్షయ అన్ని విషయాల్లో ఎంతో ప్రతిభని చూపెడుతోంది. అక్షయ తల్లిదండ్రులు ఎంతటి దురదృష్టవంతులు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.